మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. మొన్న మధ్యన ఈ తోతాపురి మామిడి అలియాస్ చిత్తూరు మామిడి అలియాస్ కోడిముడ్డి మామిడికాయ ఇది దాని పేరు ఏదో ఉంటుంది ఇంకొకటి కూడా కోతిముడ్డి మామిడికాయ ఇది అట్లాంటి ఆ పేర్లు అంటే అప్పుడు మా ఏరియాలో అట్ట పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇట్లా వంపు తిరిగి ఉంటుంది కదా అది. ఆ మామిడికాయలకు సంబంధించి కొనకపోయేటప్పటికి పారపోసినటువంటి ఉదంతాలు తరచూ రావటం, దాని మీదనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, ఆ సందర్భంలో జగన్ వెళ్ళక ముందే చంద్రబాబు గారు దానికి సంబంధించి చిత్తూరులో తను కుప్పం టూర్లో వాళ్ళతో పిలిచి మాట్లాడటం, వాళ్ళకి ఇంతని మద్దతు ధర ఇస్తామని ప్రకటించడం జరిగిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళని తీసుకోమంటే ఆయన చెప్పిన రేటుకి అయితే తీసుకోలేదు, ఇంకో ₹2 తగ్గించునో ₹4 తగ్గించునో తీసుకున్నారు. దానివలన సమస్య అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అప్పుడు డబ్బులు ఫ్యాక్టరీలో వాళ్ళు ఇచ్చిన డబ్బులు తప్పించి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి డబ్బులు రాలేదు. దాని మీదనే వైసీపీ పలు దఫాలు హైలైట్ చేసుకుంటూ వచ్చింది అలా పత్రికలో కూడా. ఇప్పుడు తాజాగా ఒక మంచి పని చేశారు. చిత్తూరు తిరుపతి జిల్లాలో మామిడి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కిలోకి అదనంగా ₹4 ఇస్తామని ఏదైతే ప్రకటించారో 2 జిల్లాల కలెక్టర్ సుమిత్ కుమార్ వెంకటేశ్వర్ జూలైలో సీజన్ ముగిశాక అన్నదాతల వివరాలు పునఃపరిశీలించి ప్రభుత్వానికి పంపారు. 2 జిల్లాల్లోని 37,881 మంది బ్యాంకు ఖాతాలో 172 కోట్లు జమ చేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 31,929 మంది రైతులకు సాయం అందింది. 20,000 మంది రైతులకు ప్రభుత్వం నుంచే 1,00,000కు పైగా నగదు జమ కావడం అన్నటువంటిది ఇక్కడ గొప్ప విశేషం. ఇంకెవరికైనా డబ్బులు రాకపోయినా వేస్తామని చెప్తున్నారు. 172 కోట్లు రైతులకి అందడం అన్నటువంటిది చాలా శుభపరిణామం.